వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 7.28% డిఏ డిఆర్ పెరుగుదలకు 3 విడతల అరియర్లు. ఫస్ట్ స్పెల్లు, సెకండ్ స్పెల్లు, థర్డ్ స్పెల్లు ఎంత అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 2 డిఆర్ల పెరుగుదల 7.28%. ఏపీ పెన్షన్లకు జీవో నెంబర్ 29 ద్వారా 1/1/2023 నాటి డిఏ 3.64%గా ఇవ్వబడింది. అయితే దీని తాలూకు అరియర్స్ మాత్రం 1/1/2023 నుంచి 31/3/2024 వరకు అనగా 15 నెలల కాలానికైతే చెల్లించబడతాయి. ఉదాహరణకి బేసిక్ పే 30,000 రూపాయలు ఉన్నటువంటి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్కి 3.64% డిఏ చొప్పున 1,192 రూపాయలు ఒక నెలకు వస్తుంది. మొత్తం 15 నెలలు కాబట్టి 15 × 1,192 అనగా 16,380 రూపాయలు. వీటిని 3 సమాన వాయిదాలు అనగా ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి 2025లో 5,460 రూపాయల చొప్పున ఒక్కొక్క వాయిదాకైతే చెల్లిస్తారు. దీనికి సంబంధించినటువంటి క్యాష్ను మనం ఆల్రెడీ మే 1న తీసుకున్నటువంటి జీతంతో కలిపి తీసుకోవడం జరిగింది. ఇక జీవో నెంబర్ 31 ద్వారా 1/7/2023 నాటి డిఏ లేక డిఆర్ 3.64%గా ఇవ్వబడింది. అయితే దీని తాలూకు అరియర్స్ మాత్రము 1/7/2023 నుంచి 30/6/2024 వరకు అనగా 12 నెలల కాలానికి చెల్లించబడతాయి. ఉదాహరణకి 30,000 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్కి 3.64% ఇంటూ 30,000 కనుక వేసుకున్నట్లయితే 1,192 రూపాయలు వస్తుంది నెలకి. మొత్తం 12 నెలల కాలం కాబట్టి 12 × 1,192 అనగా 13,104 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాలు అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో 4,360 రూపాయల చొప్పున ఒక్కొక్క విడతకి చెల్లిస్తారు. దీనికి సంబంధించినటువంటి క్యాష్ని జూలై 2024 జీతం అనగా ఈ నెల నుంచి రేపు ఆగస్టు 1వ తారీఖున తీసుకున్నటువంటి జీతం లేదా పెన్షన్తో కలిపి చెల్లించబడుతుంది. అనగా మొత్తం మీద ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి 2 డిఏ డిఆర్ అరియర్లకు కలిపి 16,380, 13,104 అనగా 29,484 రూపాయలు అయితే చెల్లించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.